50 లక్షల ఇండ్లు ఇస్తున్నప్పుడు బీఆర్ఎస్ ఇంకా ఒక ఇల్లు కూడా మొదలు పెట్టలేదు. ఇంకా 50 లక్షల ఇండ్లు ఎప్పుడు ఇవ్వాలి? వాళ్ళకు ఉన్న 2 సంవత్సరాల టైం ఉంది. 50 లక్షల కాస్ట్ అంటే ఇప్పుడు అబద్ధాలలో చాలా మాస్టర్లు అయిపోయినారు కాంగ్రెస్ పార్టీ. పరిపాలన ఎట్లున్నా లేనా అబద్ధాలు మాత్రం గట్టిగా మాట్లాడితే అదే ప్రజలు నిజమని నమ్ముతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి అబద్ధాలతో పాటు మంత్రివర్గ సహచరులు కూడా అంతకన్నా రెట్టింపు అబద్ధాలు ఆడుతున్నారు. 50 లక్షల ఇల్లు వాళ్ళు ఇద్దామంటే బీఆర్ఎస్ పార్టీ అద్దుకుంటుందంటే అంతకన్నా ఇక చిల్లర మాటలు ఏవి ఉండవు. కాబట్టి ఇటువంటి చిల్లర మాటలు మానుకొని పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించండి. పరిపాలన ఏ విధంగా చేస్తారో సంగతి ఆ విధంగా చేసి ప్రజలకు మంచి చేయండి. ప్రజలకు మంచిది చేసేది పోయి నిత్యం కేసీఆర్ కుటుంబాన్ని జపిస్తూ ఉన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఏ విధంగా డిఫేమ్ చేయాలి, కేసీఆర్ కుటుంబాన్ని ఏ విధంగా లోపడదోయాలనే ఆలోచనే మిమ్మల్ని నిద్రపట్టనిస్తలేదు. మీకే నిద్రపడతలేదు, ప్రశాంతంగా లేరు మీరు. కాబట్టి ఫస్ట్ ప్రశాంతతగా ఉండండి, దాంతో పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించమని చెప్పి కోరుతున్నా. ఓకేనా? చాలా భూములు కాపాడదామని చెప్పేసి మరి హైడ్రా వాళ్ళు ఇట్లా వస్తుండ్రు, హైడ్రా వాళ్ళు తెలుసుకునే సంగతి తెలుసుకొని అనేక మంది ఎవరు మమ్మల్ని రక్షిస్తారని చెప్పి అనేక మంది దగ్గర పోతే అలా కూలగొట్టిన కొన్ని మాత్రమే పేపర్లలో చూపెడుతున్నాం. కూలగొట్టకుండా అండర్ హ్యాండ్ సెటిల్మెంట్ అయినవి చాలా ఉన్నాయి. అవి మీ దృష్టికి రాలేదు. అంటే హైడ్రాని బూచిగా చూపెట్టేసి సెటిల్మెంట్లు చేసుకునేవి చాలా ఉన్నాయి. కాబట్టి అవి దృష్టికి రాకుండా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి చూడండి, ప్రసాదం, దేవుని ప్రసాదం ముక్కలు లాంటివి మాత్రం గీపర్లలో బాగా చూపెడుతుంటారు. హైడ్రా వద్దని మేము ఎన్నడూ కూడా అనలేదు. హైడ్రా పెట్టిన ఉద్దేశం బాగానే ఉండొచ్చు, కానీ పక్షపాతంగా దాన్ని వ్యవహరిస్తుండ్రు, దాన్ని వాడుకుంటుండ్రు, వెంజెన్స్ఫుల్గా వాడుకుంటున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ చాలామంది నేను చెప్పిన ఉదాహరణలు 2 చెప్పాకండి. ఇవాళ నెక్టర్ గార్డెన్ ఉంది దుర్గం చెరువులో. ఆ నెక్టర్ గార్డెన్లో ముఖ్యమంత్రి గారు అన్నగారు అయిన తిరుపతి రెడ్డి గారు ఉంటారు, దాన్ని టచ్ చేయలేదు. ఫాతిమా కాలేజ్ ఉంది, దాన్ని టచ్ చేయలేదు. ఇంకా అనేక మంది ఫామ్ హౌసెస్ గండిపేటలో ఉన్నాయి, దాన్ని టచ్ చేయలేదు. ఇవన్నీ టచ్ చేయకుండా వేరే వాటిని టచ్ చేసి కూల్చేసి మేము చాలా గొప్ప పని చేస్తున్నామంటే ప్రజలు ఏ విధంగా మెచ్చుకుంటారండి మిమ్మల్ని? నిష్పక్షపాతంగా ఉన్నప్పుడు ఏ రోజైతే కన్వెన్షన్ కూలగొట్టినరో ఆ రోజు అనుకున్నారు వీళ్ళు హైడ్రా అనేది ఎవరిని వదిలిపెట్టదు, అందరి పడతారని చెప్పేసి అనుకున్నారు. కానీ చాలామందిని అలా వదిలిపెట్టి పేద ప్రజల మీద పడ్డ దాన్ని వ్యతిరేకిస్తున్నాం. 10 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా అట్లనే అనుకున్నారు, బంగాళాఖాతంలో కలిసిపోయిందని చెప్పేసి. ఇలా బీఆర్ఎస్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయిందని అనే ముందర వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుండే. అంటే అడ్డగోలిగా నోరు ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడతామని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడడం అది ముఖ్యమంత్రి గారికి శోభ ఇయ్యదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్న ఆయన వాడే భాష కానివ్వండి, లేకపోతే ఆయన మాట్లాడే తిట్లు కానివ్వండి, అంతా గమనిస్తుంది. నీకు పరిపాలనా పగ్గాలు చేతికిచ్చి పరిపాలించమంటే నిత్యం కేసీఆర్ జపమే చేసుకుంటే కేసీఆర్ని తిట్టుకుంటే ఎన్ని రోజులు గడుపుతావు? 3 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఇంకా వాళ్ళని తిట్టుకుంటా గడిపితే ప్రజలు ఒప్పుకోరు.